హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మేము ఈరోజు కెనడా నుంచి యూఎస్ వెళ్తున్నాము. సో ఈరోజు మేము కెనడా నుంచి యూఎస్ ఎందుకు వెళ్తున్నాం అని అంటే ఒక ఐఫోన్ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఆల్రెడీ మీరు తమిళలో చూసుండి ఉంటారు. సో ఇప్పుడు బేసిక్గా మనం అక్కడికి వెళ్ళి దారిలో ప్లేసెస్ అన్ని చూసుకుంటూ అలాగే న్యూ హ్యాంప్షైర్ స్టేట్ కూడా ఎలా ఉందో చూద్దాము. సో మరి అలా వెళ్తా దారిలో మిగతావన్నీ మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. మనం కెనడా వెళ్ళబోతుంది డ్రైవ్ చేసుకుంటూ. సో ఈ కార్లోనే, అభియాన కార్లో. సో బేసిక్గా మనం మాంట్రియల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. టెస్లా కార్లో లాంగ్ డ్రైవ్ ఈరోజు. ఇప్పుడు 516 కిలోమీటర్స్ అయితే ఉంది రేంజ్, కానీ మనం స్టార్ట్ అయినప్పుడు అరౌండ్ 530 కిలోమీటర్స్ ఉంది. సో ఆల్రెడీ మేము ఒక 15 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. సో మేము ఇప్పుడు వెళ్తుంది వచ్చేసి మాంచెస్టర్ అనే సిటీ అనమాట, న్యూ హ్యాంప్షైర్ స్టేట్లోని. సో మన డెస్టినేషన్ కాదు ఇది. 210 కిలోమీటర్లు చూపిస్తుంది కదా. ఇది ఏంటంటే టెస్లా సూపర్ ఛార్జర్ ఎంత దూరంలో ఉందని దీని అర్థం. అండ్ అక్కడికి వెళ్ళేసరికి మన దాంట్లో ఛార్జ్ 42% ఉంటుందంట. సో మీరు మ్యాప్లో చూసుకున్నట్టయితే కనుక, సో ఇది ఇక్కడ టెస్లా సూపర్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. అండ్ మన డెస్టినేషన్ వచ్చేసి ఇది మాంచెస్టర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఛార్జింగ్ ఎంత ఉంది, టెస్లా సూపర్ ఛార్జింగ్ స్టేషన్ కూడా మీకు అయితే చూపిస్తాము. సో ఇదనమాట. స్టార్ట్ అయ్యి ఇక్కడ బార్డర్ దగ్గరికి అయితే వచ్చాం. అన్ని కార్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి యూఎస్లోకి వెళ్ళడానికి. సో ఇక్కడ డ్యూటీ ఫ్రీ అయితే ఉంది. ఈ డ్యూటీ ఫ్రీలోకి వెళ్ళొద్దాం ఫస్ట్. డ్యూటీ ఫ్రీ బేసిక్గా వెళ్ళాము. ఇక్కడ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ అయితే కొనుక్కున్నారు కొన్ని, మేము దారిలో తినుకుంటూ వెళ్ళడానికి. సో అక్కడ వచ్చేసి మందు కూడా ఉంది, కొనుక్కుని అయితే బై 1 get 1 కూడా ఉన్నాయి. సో మేబీ అక్కడికన్నా ఇక్కడ తక్కువ ప్రైస్ అనుకుంటా. అండ్ ఇంకా మరీ అన్ని ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు, జస్ట్ అది ఇంకా బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్, ఇంకా కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి అంతే. సో మనం ఆల్మోస్ట్ ఒక గంట నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా లైన్ అయితే అవ్వలేదు. ఇంకో 2 cars ముందు అయితే మన ఉంది. సో అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్లో మన వీసా చెక్ చేసుకొని అప్పుడు యూఎస్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఇది యుఎస్ బార్డర్ స్టేషన్, ఇది వెర్మాంట్ బార్డర్ దగ్గర ఉన్నాం మేము. సో ఇప్పుడు బేసిక్గా అన్నేమో లాస్ట్ వీక్ వెళ్ళి వచ్చాడు యుఎస్. సో అన్నకి అవసరం లేదు, నాకు, నేహార్కి ఇంకా ఆదిత్యకి అయితే మాత్రం ఒక్కొక్కరికి $6 కట్టించుకున్నారు ఫీజు. సో మొత్తం తీసుకున్నాం. ఇప్పుడైతే మొత్తం యూఎస్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం ఇంకొక 2-3 అవర్స్లో మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం. సో ఇప్పుడు ఫాల్ కదా, ఈ కలర్స్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఫాల్ కలర్స్ అన్ని, చెట్లకు మొత్తం ఆకులు రంగులు అవన్నీ మారి చాలా అందంగా కనపడుతుంది చూడండి. మనం అయితే ఇదేంటి డ్రైవ్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చాం, దారిలో ఆగాం. ఇప్పుడు ఇంకా 251 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. సో ఇది టెస్లా సూపర్ ఛార్జింగ్ స్టేషన్. ఇక్కడ ఆల్మోస్ట్ 20 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోద్ది. సో మనం ఇక్కడైతే ఛార్జ్ చేసుకుందాం. సో మనం ఛార్జ్ అయితే పెట్టేసాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. మేబీ ఒక 20 minutesలో మనకు కావాల్సిన ఛార్జ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకొక 200 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం లోపల కూర్చొని ఛార్జింగ్ ఎంతవరకు అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ఛార్జ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. 790 km/h స్పీడ్తో ఎక్కుతుంది. మనం ఛార్జింగ్ పెట్టినప్పటి నుంచి అప్పుడే జస్ట్ నేను అక్కడ తిరిగేలా కార్లోకి వచ్చేసరికి 5 kilometers యాడ్ అయిపోయింది అప్పుడే. మీరు చూసినట్టయితే మేము వెళ్ళబోయే డెస్టినేషన్ని కంటిన్యూ చేయడానికి, ఆ ట్రిప్ కంటిన్యూ చేయడానికి జస్ట్ 5 నిమిషాలు అయితే చాలు. ఇంకా 260 kilometersకి ఛార్జ్ అయితే ఎక్కేస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మీరు చూసినట్టయితే అక్కడ నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు డబ్బులు కూడా పే చేయలేదు. ఎందుకు అని అంటే ఆటోమేటిక్గా టెస్లా యాప్లోంచే అది మనీ కట్ చేసుకుంటుంది. మనం అయితే వచ్చేసాం మాంచెస్టర్ అనే ఊరికి, న్యూ హ్యాంప్షైర్లోనే. అదే షాపింగ్ మాల్లో మనం వచ్చింది. సో బేసిక్గా మనం కెనడా నుంచి ఇక్కడ దాకా ఫోన్ కొనుక్కోవడానికి ఎందుకు వచ్చామనంటే ఈ రాష్ట్రంలో ట్యాక్స్లు ఉండవు అనమాట. మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో ఏ ప్రైస్ అయితే చూపెడుతుందో అదే ప్రైస్కి మనకైతే ఇక్కడ ఫోన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఈ మాల్ పేరు వచ్చేసి ద మాల్ ఆఫ్ న్యూ హ్యాంప్షైర్ అనమాట. మనం ఇక్కడికి వెళ్ళి లోపల ఫోన్ తీసుకొని వద్దాం. ఈ లోపు మనం అయితే ఇక్కడ కార్ అయితే ఛార్జింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ ఛార్జ్ చేసి మనం మాల్లోకి వెళ్ళిపోతే మనం వచ్చేసరికి ఇది ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. సో మనం యాపిల్ స్టోర్కి అయితే వచ్చాం. సో ఈ యాపిల్ స్టోర్లోకి వెళ్ళి ఆల్రెడీ ఫోన్ అయితే ఆర్డర్ చేసేసాం, దాన్ని పిక్ చేసుకోవడం వెళ్ళి. మనకి మనం ఆల్రెడీ ఆన్లైన్లో అయితే పికప్ పెట్టాము. పికప్ పెట్టి వీళ్ళకి వచ్చి జస్ట్ చూపిస్తే ఈ ఫోన్ అయితే ఇచ్చేస్తారు. సో మనం తీసుకున్న ఫోన్ అయితే ఇది iPhone 15 Pro Max ఇది.
సో ఇది వచ్చేసి ఐఫోన్ 15 Pro Max అనమాట. ఇది 512 GB వేరియంట్ ఇది. సో ఇది మనం తీసుకున్న ఫోను. బేసిక్గా మనం మెయిన్ పర్పస్ అయితే దీని గురించి మనం కెనడా నుంచి ఇక్కడికి అయితే వచ్చాం. మేము బేసిక్గా అక్కడ అది యాపిల్ స్టోర్లో ఫోన్ తీసుకుని ఇక్కడ పక్కనే బెస్ట్ బే ఉంటే బెస్ట్ బేలోకి వచ్చాము. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎలక్ట్రానిక్స్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ మాకు కెనడాలో కన్నా యూఎస్లోనే. ఐఫోన్ కొనడానికి వచ్చాం. సో అలా 3 ఐఫోన్లు అయితే కొన్నాము. సో బేసిక్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు ఇక్కడికి వచ్చినందుకు మాకేమైనా యూజ్ అయ్యిందా, ఏమైనా ప్రైస్ డిఫరెన్స్ ఉందా అయితే మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫోన్లు ఇక్కడ పెడదాం. సో ఐఫోన్ 15 Pro Max ఇది వచ్చేసి 512 GB వేరియంట్ అనమాట. 512 GB వేరియంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే. సో బేసిక్గా ఈ ఫోన్ వచ్చేసి ఇండియాలో 1,80,000 రూపాయలు ఉంది. అక్షరాల 1,80,000 రూపాయలు. ఇక్కడ మనకి పడింది వచ్చేసి 1,16,000. అంటే సో ఈ ఫోన్ మీద మనం సేవ్ చేసింది 63,000 రూపాయలు సేవ్ అయిందనమాట. సో మాకు కెనడాలో అయితే బేసిక్గా ఒక 10,000 15,000 తేడా ఉంటుంది. అంటే 1,16,000 కదా, కెనడాలో ఒక 1,20,000 1,25,000 ఉంటుంది. బట్ ఆ 10,000 కూడా తగ్గించుకోవడానికి మేము ఎక్కడ దాకా వచ్చాం అనమాట. సో ఇదైతే ఇండియాకి ఇక్కడికి ప్రైస్ డిఫరెన్స్ 63,000 ఉంది. ఇండియాలో వచ్చేసి 1,80,000, ఇక్కడ మా పడింది వచ్చేసి 1,16,000. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఐఫోన్ 15 అనమాట. ఇది రెగ్యులర్ 15, ఇది బేసిక్ మోడల్. ఇది 128 GB వేరియంట్ ఇది ఐఫోన్ 15లోని. సో ఈ ఐఫోన్ 15 వచ్చేసి మనకి ఇండియాలో 90,000 ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 66,000 పడింది. అంటే 24,000 సేవ్ చేసాం మేము. అదే కెనడాలో అయితే 76,000 ఉంది. అంటే ఒక 10,000 డిఫరెన్స్ ఉంది. సో 24,000 దీని మీద మనం సేవ్ చేసింది ఇండియాకి ఇక్కడికి. అండ్ ఇది వచ్చేసి ఇది ఐఫోన్ 15 Pro అనమాట. ఇది ఐఫోన్ 15 Proలో 256 GB వేరియంట్. ఇది ఇండియాలో వచ్చేసి నాకు తెలిసి 1,50,000 అంత ఉంది ఇండియాలోని. ఇక్కడ మాకు పడింది వచ్చేసి 1,00,000 రూపాయలు. అంటే అడిట్గా దీని మీద 50,000 సేవ్ చేసాం. సో మేము ఈ మొత్తం ఈ 3 ఫోన్స్ ఇవి. సో ఈ 3 ఫోన్స్ మీద వచ్చేసి మేము అడిట్గా ఎంత సేవ్ చేసాం అని అంటే, ఒక దాని మీద 66, ఇంకో దాని మీద 50,000, ఇంకో దాని మీద 24,000, అడిట్గా 1,50,000 సేవ్ చేసాం మేము మొత్తం ఈ 3 ఫోన్స్ మీద. సో అది గైస్. సో అందుకని మేము ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాం. సో ఇక్కడ నుంచి మేము న్యూ హ్యాంప్షైర్లో ఉన్నాం మేము ప్రెసెంట్. సో ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తాం అంటే సాలెమ్ అనే ఒక ఊరు వెళ్తాము. అక్కడ విచ్ ట్రయల్స్ ఉంటాయి. సో దాని గురించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాలెమ్ తర్వాత మేము మళ్ళీ బాస్టన్ కూడా వెళ్తాము. బాస్టన్ వెళ్ళి అప్పుడు బాస్టన్ నుంచి వెనక్కి మౌంట్రీల్ అయితే వెళ్తాం. సో అదే గైస్. సో యాక్చువల్లీ మేము న్యూ హ్యాంప్షైర్ నుంచి స్టార్ట్ అయ్యి బాస్టన్ వచ్చాం నేహర్ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి. సో మనం ఆంటీ వాళ్ళ ఇంటి బయట అయితే ఉన్నాం. సో మనం లోపలికి వెళ్ళి ఆంటీని కూడా పరిచయం చేసుకుని వాళ్ళ ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట నుంచి కూడా. సో లోపల వాళ్ళ ఇల్లు ఎలా ఉందో అయితే మనం చూద్దాం లోపలికి వెళ్ళి. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. బాగున్నా ఆంటీ, మీరు ఎలా ఉన్నారు ఆంటీ? బాగున్నా ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు ఆంటీ? హలో విజయ్, బాగున్నావా? బాగున్నా ఆంటీ. బాగుందండి. అంత యూస్ కూడా చాలా బాగుంది. డ్రైవ్ కూడా చాలా బాగుంది ఆంటీ. సో మీ ఇల్లు అయితే చాలా బాగుందండి. మేము బయట నుంచి చూసాం, చాలా అందంగా ఉంది. మీరు మీ ఇంటి లోపల ఉన్నవన్నీ మాకు చూపిస్తారా? ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని. సో ఓకే ఆంటీ. ఇది మా లివింగ్ ఏరియా. ఓకే. సో ఇక్కడ నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. ఇంట్లో అంతా ప్లాంట్స్ ఉంటాయి. ఈ ప్లాంట్ ఏంటంటే ఇది పోనీటైల్ పామ్ అంటారు అనమాట. ఈ ప్లాంట్ ని. ఓకే. ఇది 120-year-old ప్లాంట్. సేమ్ ప్లాంట్ ఇంకో రూమ్ లో 5-year-old ఉంది, చిన్న ప్లాంట్. ఓకే. ఇంత ఇండోర్ ప్లాంట్ ఇంత పెద్దది ఎక్కడ ఉండదు. చాలా బాగుందండి. కూడా చాలా ఈజీ. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. అండ్ ఇది దీని కింద బల్బ్ ఉంటుంది. సో వన్స్ ఎ మంత్ వాటర్ చేస్తే చాలు అనమాట. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ప్లాంట్. ఓకే. అంటే ఇది 120 years old ప్లాంట్ అన్నారు కదా. సో మీకు ఈ ప్లాంట్ ఎక్కడ దొరికిందంటే? ఇది యాక్చువల్లీ ఒక చర్చ్ రెనోవేట్ చేస్తున్నారు. ఓకే. సో దీన్ని బయట పెట్టేశారు వాళ్ళు. సో నేను వెళ్ళి అడిగితే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు తీసుకోమని. దట్ వాజ్ అబౌట్ 12 years బ్యాక్. ఓకే ఓకే, సూపర్ అండి. చాలా బాగుంది. ఓకే. సో ఇక్కడేమో ఇది ఇన్ఫ్రారెడ్ సానా అనమాట. ఈ సానాలో ఏంటంటే హీట్ ఇన్ఫ్రారెడ్ రేస్, బికాస్ దట్ హీట్ పెనిట్రేట్స్ ఇన్ యువర్ బాడీ మచ్ డీపర్ and it heals your tissues. Okay. It decreases the swelling and it oxygenates the tissues, and it's good if you sit for few minutes every day. Okay aunty. So I got it from one of the holistic conferences that I attended. Okay. Nice aunty. So ఇది prayer room. సో దీనిలో నాకు ట్రావెలింగ్ ఇష్టం అనమాట. అన్ని స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు
ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కటి కలెక్ట్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ హ్యాస్ అ హిస్టరీ. ఓకే, సూపర్ అండి. నేను అక్కడ చూసినట్టయితే జీసస్ క్రైస్ట్ కూడా ఉన్నారు, అలాగే మన హిందూ గాడ్స్ కూడా ఉన్నారు. వేరెవర్ ఐ గో ఐ కలెక్ట్ ఇట్ బేసికలీ. ఓకే ఓకే ఆంటీ, చాలా అందంగా ఉందండి. ఇక్కడ ఓం సౌండ్స్ అని, దీన్ని ఓం బాల్ అంటారు అనమాట. దీనిలో నుంచి ఓం సౌండ్స్ వస్తాయి. సో ఐ విల్ షో యూ సీ. So I got this one from Nepal. నేపాల్ నుంచి కొన్నారండి. ఓకే. Significance of Om sound. This is a very healing. It penetrates deep into our brain tissue. ఇది ఈ ఓం సౌండ్ చాలా హీలింగ్ అన్నమాట మన బాడీకి. ఇది లోపలికి పెనిట్రేట్ అవుతుంది, అందుకని మనకి సూదింగ్ గా ఉంటుంది అనమాట ఇన్సైడ్. అందుకని దీని బాల్ వెరీ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అండ్ హెల్త్ వైజ్ ఆల్సో కూడా చాలా మంచిది. ఓకే అండి, సూపర్ అండి. ఇక్కడ ఇది డైనింగ్ హాల్ అంటే ఇది ఫార్మల్ డైనింగ్ హాల్. వి జస్ట్ కేమ్ బ్యాక్ ఇండియా నుంచి ఇప్పుడే వచ్చాము. సో ఓకే ఓకే అండి, పర్వాలేదండి. సో మనం ఇటు వెళ్దాం. సో ఇక్కడ ఇది చూపిస్తాను. ఇది దిస్ వన్ ఈజ్ జూయిష్ రబాయ్. ఓకే. దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఆమె బ్రతికున్నప్పుడు నాకు ఇది చాలా ఇష్టం ఇది, కానీ నేను ఎప్పుడు చెప్పలేదు నాకు అది కావాలని చెప్పి. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇల్లంతా వెకేట్ చేస్తున్నారు, అన్ని ఇచ్చేస్తున్నారు అనమాట ఎవరికో. వాళ్ళ సన్న వెళ్ళి అడిగారు, ఏదో ఒక్క ఐటమ్ ఇవ్వండి నాకు, ఇంట్లో పెట్టుకుంటాను మీ మదర్ గుర్తు. కానీ ఆయన వెళ్ళి జస్ట్ నా మనసులో ఏదుందో చాలా తెచ్చిచ్చారనమాట. అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, వాటిలో ఇదే తీసుకొచ్చిస్తే నేను ఆమె సోల్ వచ్చి చెప్పింది అని అనుకుంటాను అనమాట. నాకు కావాల్సింది ఇదే, నేను అడగలేదు అది కావాలి, అదే తీసుకొచ్చాను. సూపర్ అంటే స్టోరీ బిహైండ్. ఓకే, సో మనం ఫార్మల్ లివింగ్ ఏరియా ఇంకా డైనింగ్ హాల్ చూసాము. సో అంటే లెట్స్ కంటిన్యూ. ఓకే. ఇంకా చాలా బుద్ధ స్టాచ్యూస్ ఉంటాయి బికాజ్ ఐ రియల్లీ లైక్. ఓకే. ఇదేమో జస్ట్ ఫ్యామిలీ రూమ్ ఇది. ఓకే. జస్ట్ నెట్ఫ్లిక్స్ బింజింగ్ రూమ్ ఇది. జస్ట్ రిలాక్స్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు ఫ్రీగా ఉన్నప్పుడు. ఏంటంటే దీనికి మా గ్రాండ్ మదరు గుర్తొస్తుంది అనమాట నాకు చూస్తే. మా గ్రాండ్ మదర్ విలేజ్ కి మేము వెళ్ళినప్పుడు ఇట్లాంటి ప్లేసే ఉండేది అనమాట. మా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి ఎదురుగా. ఏ ఊరు అంటే? నెల్లూరు దగ్గర పొట్టెంపాడని ఒక విలేజ్. సో దానికి గుర్తుగా ఇది ఒక ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఈ పెయింటింగ్. బాగుందండి, చాలా బాగుంది, చాలా నేచురల్ గా ఉంది. ఇక్కడ ఇది డైనింగ్ రూమ్. ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచే నేను అంతా వర్క్ చేసుకుంటాను. ఓకే. సో దిస్ కార్నర్, ఐ లవ్ దిస్ కార్నర్. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది, ఎందుకంటే ఇది ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లేస్ అంటాను అనమాట నేను. సో చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్స్ లో కూడా ఇప్పుడు చెప్పాలంటే, సో ఇది స్పైడర్ ప్లాంట్. ఇదేమో నేను అక్కడ చూపించాను కదా 140. ఇది 7 year old ఐ థింక్. దిస్ వన్ సేమ్ ప్లాంట్ 7 years old. ఓకే అండి. ఏమో డమ్ కేన్ అంటారు. ఇవన్నీ ఏంటంటే ఎయిర్ ప్యూరిఫై చేస్తాయి. ఓకే. సో దిస్ కార్నర్ ఇస్ రియల్లీ ఏ ప్యూర్ కార్నర్ ఇన్ ద హౌస్. ఓకే. సో ఇక్కడే కూర్చొని నేను వర్క్ చేసుకుంటాను. సో అంటే ఇది మీ వర్క్ స్పేస్ అని చెప్పారు కదా, సో బేసిక్ గా మీరు ఏ వర్క్ చేస్తుంటారండి? నేను ఫంక్షనల్ మెడిసిన్ ఫిజిషియన్, యాక్చువల్లీ ఇంటర్నిస్ట్ అనమాట. 25 years కన్వెన్షనల్ మెడిసిన్ లో పనిచేశాను. సో ఇప్పుడు నేను యూజువల్గా మెడిసిన్స్ అదంతా తీసుకోను. ఏదైనా ప్రాబ్లం వచ్చినా చిన్న పెయిన్ కిల్లర్ కూడా తీసుకోను నేను ఎప్పుడు. యాంటీబయాటిక్స్ నా లైఫ్ లో ఒక్కసారి తీసుకున్నానేమో అంతే, అంతకంటే ఎప్పుడు తీసుకోలేదు. మామూలుగా అందరు కోల్డ్ వస్తే ఇండియాలో యాంటీబయాటిక్స్ తీసేసుకుంటారు, అదంతా చాలా బ్యాడ్ అనమాట. అందుకని నాకు రూట్ కాజ్ కనుక్కోవాలి, దాన్ని ట్రీట్ చేయాలి, సిమ్టమ్స్ కాదు అని ఎప్పుడు ఉండేది. సో ఫార్చునేట్లీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారనమాట USA లో ఫంక్షనల్ మెడిసిన్ అని. సో అది చేశాను. ఇప్పుడు అదే ఫీల్డ్ ప్రాక్టీస్ చేస్తున్నా నేను. సో ఇప్పుడు మీకు బీపీ, డయాబెటీస్, స్టమక్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా మేము మెడిసిన్స్ ఇవ్వము. ఇది జస్ట్ న్యాచురల్ గా ఎందువల్ల వచ్చిందా ప్రాబ్లం అని ఆ రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తాం. ఓకే అండి. సో బేసిక్ గా రూట్ కాజ్ అనాలిసిస్ కనుక్కొని అది లైఫ్ స్టైల్ ఇదంతా ల్యాబ్ టెస్టింగ్ కూడా చేయాలి రూట్ కాజ్ కనుక్కోవాలంటే. సో దాంట్లో ఏదైనా సప్లిమెంట్స్ కానీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలని మా దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట, వర్చువల్ ప్రోగ్రామ్స్. డీటాక్స్ ప్రోగ్రాము, వెయిట్ లాస్ ప్రోగ్రాము. ఇవి ఏది స్ట్రాంగ్ మెడికేషన్స్ ఏమి ఇవ్వము మా ప్రోగ్రామ్స్ లో.
చాలా సక్సెస్ రేట్ ఉంది. వెయిట్ లాస్ అయితే జస్ట్ న్యాచురల్ వెయిట్ లాస్, ఓన్లీ మెటబాలిజం బూస్టప్ చేయడానికి డ్రాప్స్. సో మీకు ఈ డీటెయిల్స్ రిలేటెడ్ కి ఏమన్నా లింక్ ఏమైనా ఉందా అంటే మీ దగ్గర? roothealthmd.com. నా క్లినిక్ పేరు రూట్ హెల్త్ ఎండి, ROOTHEALTH MD, లైక్ లెటర్స్ MD. సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షో యూ. ఇదేంటంటే ఇది నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. ఇది వచ్చి గార్డెన్ లో వచ్చిన బాటిల్ గార్డెన్ అంటే మన సొరకాయ. ఈ సొరకాయని డ్రై చేశాను అనమాట గరాజ్ లో. 2 years డ్రై చేశాను దీన్ని. 2 years డ్రై చేసి ఒక ఆర్ట్ పీస్ తయారు చేశా. యాక్చువల్లీ నేనే చేశాను ఇదంతా. చాలా బాగుందండి. ఇదంతా సొరకాయ, చాలా పెద్ద సొరకాయ కదా? చాలా పెద్ద సొరకాయ ఇచ్చింది. ఒక బర్డ్స్ నెస్ట్ లాగా చేసేసాను. సో ఎవ్రీబడి లవ్స్ దిస్ ఆర్ట్ పీస్. చాలా బాగుందండి. అంటే అసలు నేను రియలైజ్ అవ్వలేదు ఇది సొరకాయ అని చెప్పి, మీరు చెప్తే గానీ తెలియలేదు. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఆంటీ. సో మనం ఆంటీ వాళ్ళ లివింగ్ రూమ్ ఇంకా ఆంటీ వర్క్ స్పేస్ చూసాం. సో ఇప్పుడు ఆంటీ వాళ్ళ కిచెన్ అయితే అడిగి తెలుసుకుందాం. ఆంటీ, సో మీ కిచెన్ లో బాగా డిఫరెంట్ గా ఉన్న థింగ్స్ ఏమైనా ఉన్నాయా? సో మా కిచెన్ లో యాక్చువల్లీ నాకు కుకింగ్ చాలా ఇష్టము. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ కుకింగ్ వెసల్. ఇది కుకింగ్ దీనిలోనే కుక్ చేస్తాను నేను. ఇదేంటంటే గ్రానైట్ పాట్. ఇది బేసిక్ గా అంతా గ్రానైట్ తోటి చేసి ఉంటుంది. దీనిలో స్లో కుకింగ్, దీనిలో హై ఫ్లేమ్ పెట్టమన్నమాట. ఒకసారి పాట్ హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టేసి కవర్ చేసి ఏ వెజిటబుల్ వేసినా కూడా అంత ఎక్సలెంట్ టేస్ట్ తో బయటకు వచ్చేసింది. బాగుందండి గ్రానైట్ పాట్. చాలా వెయిట్ ఉందండి, ఒక చేత్తో లిఫ్ట్ చేయలేమో, అంత వెయిట్ గా ఉంది. ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంది. మేబీ ఒక 3-4 kgs ఉంటుందేమో కదా అండి. ఏది కుక్ చేసినా బాగా వస్తుంది. కుకింగ్ ఏం రాకర్లేదు, సింపుల్ అనమాట దాంట్లో. ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్, మిక్సర్ ఇవన్నీ అందరి దగ్గర ఉండేటివే. మనీ ప్లాంట్, ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. నాకు చాలా ఇష్టం, అందుకని అన్ని కార్నర్స్ లో ఈ ప్లాంట్స్ పెట్టుంటాను. అవునండి, ఇల్లు మొత్తం ప్లాంట్స్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో. సరే ఆంటీ, పైకి వెళ్దాం. సో ఇది ఇక్కడంతా మా బెడ్రూమ్స్ ఉన్నాయి. 4 bedrooms ఉంటాయి. కింద ఒక బెడ్రూమ్ ఉంది. బాత్రూమ్స్ ఇన్సైడ్. ఆంటీ, అంటే మీ ఇల్లు అయితే చాలా బాగుంది. సో థ్యాంక్స్ ఫర్ షోయింగ్ us అరౌండ్. థ్యాంక్స్ ఫర్ షోయింగ్ us అరౌండ్. తప్పకుండా వస్తూ ఉంటా ఆంటీ. సో ఇప్పుడు మేము ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత ఆంటీ ఇప్పుడేమో మమ్మల్ని డ్రైవ్ చేసుకుంటే రెస్టారెంట్ తీసుకెళ్తున్నారు, ఆంటీ వాళ్ళ రెస్టారెంట్కి. సో మనం అక్కడికి వెళ్ళి ఫుడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. సో మనం ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాం, మినర్వా ఇండియన్ క్విజిన్ అని, ఆంటీ వాళ్ళ రెస్టారెంట్ ఇది. సో ఇప్పుడు ఆంటీ ఏమో మా కోసం కట్ మిర్చి, ఇంకా గోబీ మంచూరియా అండ్ మ్యాంగో లస్సీ అయితే ఆర్డర్ చేశారు ఫస్ట్. సో యాక్చువల్లీ మేము ఆంటీ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తిన్నాము. ఆంటీ మాకు ఫుడ్ కూడా పెట్టేశారు ఫుల్గానే. సో ఇప్పుడైతే ఇంకా మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మాకు ఫుడ్ పెట్టి హాస్పిటాలిటీకి. ఓకే అండి, షూర్, మీరు కూడా మాంటల్ రండి. తప్పకుండా రావాలి. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, సీ యూ అగైన్, బాయ్. సో యాక్చువల్లీ మేము దాని తర్వాత సేలం విచ్ ట్రయల్స్కి అయితే వెళ్ళాము. అక్కడ మాకు పెద్ద టైం లేదు చూడడానికి. నేను తర్వాత ఎప్పుడైనా మీకు ఈ సేలం విచ్ ట్రయల్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము ఇంకా బయలుదేరి మాంట్రియల్ అయితే వెళ్ళిపోతున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.